దేశవ్యాప్త సమ్మె సందర్భంగా మేము సిఐటి వాళ్ళము, అంగన్వాడీ వాళ్ళము సమ్మెలో పాల్గొన్నాము. మాకు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కానీ ప్రస్తుతం ఉన్న మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు ఎలాంటి పరిష్కారము చేయలేదు. అందువల్ల ఈరోజు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా సమ్మెలో పాల్గొన్నాము. మాకు 26,000 జీతం ఇవ్వాలి, అట్లే FRA షాపును రద్దు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మాకు ఖాళీలు ఉన్న సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలను పరిష్కరించాలని ఈరోజు సమ్మె చేస్తున్నాము. నేడు దేశవ్యాప్తంగా 64 కేంద్ర కార్మిక సంఘాలు, వందలాది స్థానిక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నేడు జరుగుతూ ఉంది. అందులో భాగంగా మైదుకూరు పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్, మున్సిపల్ కార్మికులు, అదే రకంగా వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు ఏవైతే ఉన్నాయో, కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కూడా పోరాడి సాధించుకునేటువంటి అనేక కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు మోడీ నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. కేవలం ఆదాని, అంబానీ అనేటువంటి ఇద్దరు బడా పారిశ్రామిక కార్పొరేట్ శక్తుల కోసమే కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ముందుకు తెచ్చాడు. కార్మిక చట్టాలు రద్దయిన తర్వాత మొత్తం కార్మిక లోకమంతా కూడా ఈరోజు రోడ్డులో పడే పరిస్థితి ఉంది. వాళ్ళ పనికి సమాన వేతనం అడిగేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ కష్టాన్ని తగిన ఫలితాన్ని ఆశించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఏదన్నా నష్టం జరిగితే, వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళొక సంఘటితంగా యూనియన్గా ప్రశ్నించేటువంటి హక్కు, మొత్తం హక్కులని కూడా కోల్పోయే పద్ధతుల్లో కార్మిక వర్గాన్ని మొత్తం నాశనం చేసి బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే పద్ధతుల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. అదే రకంగా గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు మోడీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీరాంజీ అనేటువంటి ఒక పథకాన్ని తెచ్చిపెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఈరోజు ఆర్థికంగా బలపడతా ఉన్నారు, ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ఈ వ్యవసాయ కార్మికులకి ఏదైతే ఉపాధిగా ఉందో, ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తూ ఉందో, ఇటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో స్కీములు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది.